మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, మరొక పక్క రేపటి నుంచి గ్రామ సభలనే ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఎమ్మెల్సీతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మండలికి ఈసారి బాగా అటెండ్ అయ్యారు. కొంత కానీ మండలి జరిగిన తీరు కానీ దాని పట్ల అసెంబ్లీ నడిపినటువంటి విధానాన్ని పట్ల బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు అక్కడ అసెంబ్లీ నిర్వహించడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం బడ్జెట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం బడ్జెట్కు ఈ బడ్జెట్కు తర్వాత యాక్చువల్ బడ్జెట్కు లాస్ట్ టైము 3,04,000 సంథింగ్ కోట్లు పెట్టడం జరిగింది. దానిలో యాక్చువల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఒక 40,000 కోట్లు ఈ బడ్జెట్కు ఆ బడ్జెట్కు యాక్చువల్ బడ్జెట్కు మళ్ళీ ఉన్న బడ్జెట్కు 40,000 కోట్లు తేడా ఉంది. అంటే 15% తేడా ఉంది. ఈ 15% ఉన్న తేడాకు విద్యారంగం మీద వైద్య రంగం మీద కేవలం 0.2, 0.4, 0.5% ఇంక్రీజ్ చేసి మరి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా 5వ రాష్ట్రం కింద మనం ఉన్న లాస్ట్ నుంచి మనం 5వ రాష్ట్రం. అదేవిధంగా పక్క రాష్ట్రం ఏదైతే ఉందో తమిళనాడు ఉంది, తర్వాత ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ విద్యకు వైద్యానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. ఈ ప్రాముఖ్యం ఇవ్వకుండా దానికి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,400 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో 2,000 స్కూల్స్ మూతపడతా ఉన్నాయి. మరి దీనికి కారణం ఏమవుతుంది? మరి ఏదైతే 25,000 కోట్ల మీరు బడ్జెట్ పెట్టిరో 17,000 కోట్లకు ఆల్రెడీ శాలరీస్ పోతూ ఉన్నాయి. మరి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెడతా ఉన్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నావు, 200 కోట్లు అంటున్నావు. ఎక్కడ ఏడేసిన గొంగడే ఓన్లీ ప్రారంభోత్సవం ఉన్నది, ఎక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతలేదు. మరి విద్య మీద మీరు ఒకటి చూసుకొని ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఏ ఊళ్ళో అయితే విద్య ఉందో గతంలో మీరు చూశారు. ప్రజల వద్దకే పాలన అని ప్రజల వద్దకే స్కూల్స్ అనే రకంగా ప్రతి గ్రామ పంచాయతీలు పెట్టడం జరిగింది. 12,000 గ్రామ పంచాయతీలు 25,000 స్కూల్స్ ఉన్నాయి. ఈ 25,000 స్కూల్స్ ఏ విధంగా అకామిడేషన్ చేస్తాం? దాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు దాన్ని ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో దాని బిల్డింగు ఏజ్ అయిపోయిన తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి అక్కడనే కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేసి విద్యను ఎన్ఈపీ కింద చేసారు అనుకో. ఏ ఊర్లో 7th ఉంటే ఎంతవరకు చదువుకున్నారా బాబు అంటే 7th పాస్ అని 7th క్లాస్ అంటారు, 10th ఉంటే 10th అంటారు, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అంటారు. ఇంటర్మీడియట్ మీరు మండలాలు అయిన తర్వాత కొత్త కాలేజ్ పెట్టలేరు. మరి డిగ్రీ కాలేజ్ పెడతాన్నారు, అక్కడ పెట్టలేరు. ఐటీఐలో ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని ATS అని పెడతా ఉంటారు, దాన్ని అప్గ్రేడేషన్ లేదు. టాటా వాళ్ళతో అటాచ్ అయ్యి చేస్తూ ఉన్నారు. అరే ముందు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మేము మండలిలో చెప్పడం జరిగింది, కేవలం అంకల్ గారెడ్డి మీరు చూస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని కూడా కలిసినట్టున్నారు, అప్పుడు ఇవన్నీ చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిన. నేనేంటంటే మీరు చూసినా ఉన్నారు, మొన్న బట్టి విక్రమార్క వచ్చినప్పుడు బడ్జెట్ అన్నప్పుడు కనీసం 30 రోజులు నడవాలి, ప్రతి పది మీద చర్చ జరగాలి. ప్రతి పది మీద చర్చ జరిగినప్పుడు దేనికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, గత బడ్జెట్లో ఎంత పెట్టారు, ఎంత పెట్టినప్పుడు ఈ బడ్జెట్లో ఎందుకు ఎక్స్పెండిచర్ పెట్టలేరు, ఈ అమౌంట్ ఎక్కడ పోయింది, ఈ సర్ప్లస్ అమౌంట్ దేనికి యూజ్ చేసారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉందా, దీనికి ల్యాబ్స్ అయిందా, వేరే దానికి డైవర్ట్ అయిందా, అవన్నీ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే బీసీ బడ్జెట్ తీసుకోండి. బీసీ బడ్జెట్లో గతంలో 12,000 కోట్లు కేటాయించారు, 5,000 కోట్లే దాంట్లో ఖర్చు పెట్టారు. 7,000 కోట్లు ఉన్న మళ్ళీ దాన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ తీసుకొచ్చారు. మైనార్టీ మీద ఉన్న శ్రద్ధ, మైనార్టీకి 3,736 కోట్లు కేటాయిస్తే 10% ఉన్న వాళ్ళకు, బీసీలకు 12,000 కోట్లు కేటాయించారు. మరి దీన్ని 57% అంటారు. 57% అంటే 3,736 కోట్లకు లెక్క ప్రకారం, వీళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే 21,482 కోట్లు రావాలి. మరి మైనార్టీ మీద ఉన్న ప్రేమ మీరు బీసీల మీద లేదు. మైనార్టీ వాళ్ళు BCE కింద వస్తారు. మరి ఏ లెక్క ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఎడ్యుకేషన్ దానిలో వాళ్ళ BCE కింద వస్తారు, అది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు అమౌంట్ కోసానికి ఎంత రాత్రి 11:30 దాకా మాట్లాడడం జరిగింది. బట్టి గారు ఏమంటారు అంటే 700 కోట్లు కేటాయించినాం, మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు 1000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల విషయంలో 2 లక్షలు ఇస్తున్నారు, మీ లెక్క ప్రకారం 67,500 ఇచ్చారు. దీని ప్రకారమైనా
1,30,000 35,000 ఖాళీలు ఉన్నట్టే. నేను పోయి టీజీపీఎస్ చైర్మన్కు లెటర్ ఇవ్వడం జరిగింది. తను ఒకటే అన్నాడు, ఇక్కడ నుండి ఇండియట్ వస్తే నా దగ్గర ఆల్రెడీ జాబ్స్ ఏవైతే వాళ్ళు ఇండియన్ పంపించారో 4,500 ఉన్నాయి, దేనికోసానికి ఆగుతున్నామంటే ఒక జీవో ఇవ్వాలి. ఎందుకు గతంలో ఏంటంటే 46 ఏజ్ అని జీవో ఇచ్చారు. మరి ఈ జీవో ఇస్తారా? పాత దాని ప్రకారం 28 సంవత్సరాలకి ఇవ్వాలా? మరి నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తాయా రావా? దీని ప్రకారం నేను మొన్ననే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోవడం జరిగింది. వాళ్ళందరూ పాపము పండుగ పోకుండా, శ్రీరామనవమి పోకుండా చాలని 5 రూపాయలు భోజనం చేసుకుంటా, ఎంతోమంది అందులో వండుకుంటా, వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అన్నం పెడతా అంటే ఎవరైనా తినడానికి వస్తారు, అన్నం లేదంటే బయట వెతుక్కోవడానికి వస్తారు. మీరు ఉద్యోగాలు ఉన్నాయంటే వాళ్ళకి కక్ష పెట్టుకొని ఎట్టి పరిస్థితులు సాధించే ఊర్లోకి పోదాం, నా ముఖం ఉంటుందన్న ఉద్దేశంతో పోతూ ఉంటారు. నీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి అమౌంట్ లేదు. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పీఆర్సీ అయినా అది పీఆర్సీ ఇస్తలేరు, డిఏ ఇస్తలేరు, సరెండర్ లీవ్స్ అమౌంట్ ఇస్తలేరు, వాళ్ళకి ఇంకా ఈహెచ్ఎస్ లేదు. ఈహెచ్ఎస్ విషయంలో తీసుకుంటే మీరు వాళ్ళు ఏమంటారంటే ఆరోగ్యశ్రీ లింక్ పెడతామంటారు. అరే యు ఆర్ డిడక్టింగ్ 1.5% అంటే 528 కోట్లు వస్తూ ఉన్నది. 528 కోట్లకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తే వాళ్ళు హోదా తగ్గట్టు తల్లిదండ్రులు ఉంటారు, ఏజ్ ఉంటాడు, వాళ్ళు ఏంటంటే డ్యూటీ ఇచ్చి పెట్టి వాళ్ళకు పోలేని పరిస్థితులు ఎవరికో ఇచ్చి పంపించాలి. అక్కడ కూడా అవైల్ కాలేదంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అదో గతం. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే దాన్ని కేటాయించింది 1,300, వాళ్ళకు బకాయి 1,800 కోట్లు ఉన్నాయి. అదే అట్లనే పంపించేసారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో 20,000 కోట్లు అన్నారు. 20,000 కోట్లు దాన్ని పెట్టేసి 5 లక్షల ఇండ్లు ఇస్తాన్నారు చెప్పారు. యాక్చువల్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇండ్లు ఏమైతే 1,26,00,000 ఉన్నాయి. 1,26,00,000 ఇండ్లో పక్క రాష్ట్రం ఏదైతే ఉందో 19,55,000 ఇల్లు ఎన్రోల్ చేసుకోవడం. మనకేమి ఇబ్బంది అయింది? మరి బీదోళ్ళకు నువ్వు ఇస్తున్నావా ఇస్తలేవా? అది లేకుండా 3,82,000 ఇళ్ళే అప్లై చేయబడ్డాయి. కన్స్ట్రక్షన్ ఇండ్లు నడుస్తేనే 2,60,000 ఇళ్ళు నడుస్తామండి. అండర్ కన్స్ట్రక్షన్ 2,20,000. మరి మీ లెక్క ప్రకారం ఏమో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు ఇస్తా అంటున్నాం. అరే నీ దగ్గర డబ్బు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉందో 1,50,000 1,70,000 అవే పాస్ ఆన్ చేయండి. వాళ్ళు కట్టుకోనికి రెడీ ఉంటారు. ఎక్కువ మనం అక్కడి నుంచి అమౌంట్ తీసుకురానికి వస్తుంది. అది లేదు. మళ్ళీ కొత్త పథకం పెట్టిరు ఒకటి, ఇందిరమ్మ బీమా. ఇందిరమ్మ బీమా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చింది 1,05,00,000. మన దగ్గర ఉన్నది అంటే 4,20,000. మళ్ళీ ఇప్పుడు 19 లక్షల కార్డులు ఇంకా ఇవ్వాలని లైన్లో ఉన్నాయి. మరి ఏపీఎల్ బీపీఎల్ లేదా? ఎబో పావర్టీ లైన్ లేదు, బివో పావర్టీ లైన్ లేదు. మళ్ళీ తలసరి ఆదాయం ఏంటంటే 4,18,000 పెట్టారు. మరి ఇది ఎక్కడ పోతా ఉన్నది? అదేవిధంగా పర్యాటక రంగం తీసుకుంటే 1,200 కోట్లు పెట్టారు. మేము అడిగినాం పర్యాటక రంగం, నువ్వు 20,000 కోట్లు పెట్టండి, 1,00,000 కోట్లు మనకు వస్తుంది. నీకు హోటల్స్ అయినా, హోటల్స్ మీద ట్యాక్స్ అయినా, తర్వాత బస్సులైనా, ట్రైన్లైనా, ఫ్లైట్లైనా, ఫుడ్ మీద అయినా, ప్రతి ఒక్కటి ఎంట్రీ టికెట్ అయినా, ఇంకో టికెట్ అయినా, ప్రతి టికెట్ మీద మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. అరే ఓన్లీ టూరిజం మీద మాల్దీవ్స్ నడుస్తూ ఉన్నది, అదేవిధంగా సింగపూర్ నడుస్తూ ఉన్నది, దుబాయ్ నడుస్తూ ఉన్నది, హాంకాంగ్ నడుస్తూ ఉన్నది. మన దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి, 2 నదులు ఉన్నాయి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ఫారెస్ట్లు ఉన్నాయి. ఒక టెక్నాలజీ తీసుకొని దాన్ని ఉపయోగిస్తే ఎంత ఫారెస్ట్ మనం తీసుకొని ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని జిల్లాల ఫారెస్ట్ ఉన్నది. నల్లమల అడవులు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, నర్సాపూర్ అడవి తీసుకోండి, ఆదిలాబాద్ తీసుకోండి, తర్వాత మంచిర్యాల దగ్గర అడవి తీసుకోండి. నదులను యూటిలైజ్ చేసుకోము, ఫారెస్ట్ యూటిలైజ్ చేసుకోము, టూరిస్ట్ డెవలప్మెంట్ యూటిలైజ్ చేసుకోము. అదేవిధంగా రక్షణ రంగం తీసుకుంటే రక్షణ రంగంలో గత ప్రభుత్వం చేసిన తప్పు, ఇంతవరకు హోంగార్డ్ రిక్రూట్మెంట్ లేదు. హోంగార్డ్ రిక్రూట్మెంట్ ఉంటే ఎన్నో వేల మందికి వాళ్ళకు పోస్టులు వస్తూ ఉండే. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లేదు. డీజీపీకి లెటర్ ఇచ్చినాను, వాళ్ళకు ఏదైనా 400 మీటర్స్ ఏదో మీటర్స్ ఉంటే దాన్ని 3.84 మీటర్స్ ఉంటే 3.8 మీటర్ తగ్గియడాన్ని, ఆ ఎస్ఐని ప్లస్ కానిస్టేబుల్ సపరేట్ చేయమని చెప్పినాను. అది లేదు. దునపతి మీద వానవాట ఉంటుంది, అంకెల గారెటే ఉంది. దేనికి అమౌంట్ కేటాయించిన తర్వాత ఎక్కడ 100% దీన్ని ఎక్స్పెండిచర్ చేసిన దాఖలాలు లేవు. నేను చెప్తా ఉన్న అన్ని పద్దులు
ప్రతి ఒక్క పద్దు మీద మేము చాలా స్టడీ చేయడం జరిగింది. ఏ పద్దన ఎస్సీ ఎస్టీ దాంట్లో తీసుకోండి, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి కేటాయించడం లేదు, 2%. అరే నిన్న అడిగితే బట్టి గారిని అడిగితే అవన్నీ పాత లెక్కలు. ఏం లెక్కలు అంటే రెసిడెన్షియల్ స్కూల్ కాడికి తీసుకుంటాడు, వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చినవి తీసుకుంటారు, ఇంకో స్కాలర్షిప్ కూడా సరిగ్గా ఇస్తలేరు. పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తలేరు. పై చదువు పోవాలంటే వాళ్ళు ఏ విధంగా పోతారు? కాలేజీలో మీరేమో బడ్జెట్ పద్ధతులు లెక్కిస్తున్నారు, ఇంకా వాళ్ళేమో వాళ్ళు అభివృద్ధి చేసినాము, మా ప్రగతి పాలన, ప్రజాపాలన, ప్రగతి నివేదిక ప్రణాళిక అంటూ ఒక 1 month నుంచి చేస్తున్నారు. రేపటి నుంచి గ్రామ సభలు కూడా ఉన్నాయి. ఒకవైపు బడ్జెట్ను కూడా ఇందులో ఈ వర్గాలకి ఇది కేటాయించినాం, దాంట్లో కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఏం కామెంట్ చేస్తారు? మీరు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. గ్రామ పంచాయతీకి వీళ్ళు ఫండ్ పెట్టారు. ఇక గ్రామ పంచాయతీలో 37,000 కోట్లు ఫండ్ పెట్టారు. ఎక్కడ గత లాస్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టింది, ఎక్స్పెండిచర్ పెట్టలేదు. 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 2,000 కోట్లు చిల్లర వచ్చింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఎక్కడ మ్యాచింగ్ గ్రాంట్ లేదు. నేను మొన్న చెప్పినా, నేను ఎక్కడైతే టీఆర్ఎస్ ఏదైతే తప్పులు చేసిందో, చిన్న గ్రామ పంచాయతీలు చేశారు, అక్కడ ఇన్కమ్ లేదు. గ్రామ పంచాయతీలో ఇన్కమ్ లేదు. గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో కారబారుకిట్టు ఉంటాడు, తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉంటారు, వారు ప్రైవేట్గా పనిచేస్తూ ఉన్నారు, కట్ ఆఫ్ డేట్ లేదు, వాళ్ళకి శాలరీస్ లేవు. తర్వాత గత సర్పంచులు ఏదైతే ఉందో నా ఊరు బాగుపడాలనే ఉద్దేశంతో చిన్న కాంట్రాక్ట్ చేశారు, అది అమౌంట్ లేదు. అమౌంట్ వచ్చిన అమౌంట్ కూడా కనీసం వాళ్ళకి అమౌంట్ లేదు, కరెంట్ బిల్ లేదు, వాటర్ బిల్ లేదు. దీనికి అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేరు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేరు. మరి ఏమాత్రం ప్రేమ ఉంటే వాళ్ళకి ఒకటే చెప్పిన, ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో స్ట్రేట్ అకౌంట్ నుండి, ట్రెజరీ నుండి 010 నుండి అక్కడ శాలరీస్ ఇవ్వమని చెప్పిన, దానికి ఊసలేదు, దాని జవాబే లేదు. అదేవిధంగా మున్సిపల్ విషయంలో కొత్తగా ఎలక్షన్స్ అయినాయి. మున్సిపల్ ఎలక్షన్ మీరు చూడండి, కొత్త ఇల్లు మనం కట్టుకుంటే ఒక బాత్రూమ్, బెడ్రూమ్ కట్టుకొని హాల్, కిచెన్ ఎవరైనా వచ్చినా ఉండని కడతాం. కొత్త మున్సిపాలిటీ అయినప్పుడు అన్నిటికన్నా బేసిక్ నెసెసిటీ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ కోసానికి, ఎస్టీపీ ప్లాంట్ కోసానికి 5 ఎకరాలు ల్యాండ్ కేటాయించాలి. ఈ 5 ఎకరాల ల్యాండ్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏదైతే అమృత్ స్కీమ్ కింద ఉన్నాయో దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి అండర్ గ్రౌండ్ మనం డ్రైనేజ్ తీసుకోపోతే దోమల బాధ పోతుంది, పొల్యూషన్ బాధ పోతుంది, ప్రతి ఒక్కళ్ళు సెప్టిక్ ట్యాంక్ కట్టుకునే బాధ పోతుంది, ఎన్నో బాధలు పోతాయి. దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అందులో వచ్చే ఆర్గానిక్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ఎరువులు తయారు చేసుకొని మనకు రైతులకు ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది. అదేవిధంగా డంప్ యార్డ్ విషయంలో తీసుకుంటే సాగ్రిగేషన్ చేసి ఉన్న చెత్త ఏదైతే ఉందో దాని పవర్ యూటిలైజ్ చేసుకొని ఆస్కారం ఉంటుంది. దానికి ఊసలేదు. అదేవిధంగా నేను చెప్పిన 2047 ఏదైతే మీరు టార్గెట్ పెట్టిరో, 3 ట్రిలియన్ టార్గెట్ పెట్టిరో, తెలంగాణ ప్లాన్ చేసుకోవాలి, పొల్యూషన్ అక్కల వాతాలు పెట్టుకున్నది. నేను ఒకటే చెప్పిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే మీకు డబ్బులు తెచ్చి పెడుతుంది. దాని మీద దృష్టి లేదు, రేడియల్ రోడ్డు మీద దృష్టి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎక్కడ ఏది ఏడేసిన గొంగడానే ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్స్ కట్టిరా, అండర్ పాస్లు కట్టిరా. ఇంకొకటి అన్నిటికన్నా నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒకటే చెప్పిన, దీనికి ఫుట్ ఫ్లైఓవర్స్ కాదు, పబ్లిక్ అండర్ పాస్ చేయమని చెప్పిన. పబ్లిక్ అండర్ పాస్ అంటే కనీసం 8 feet హైట్, 6 feet విడ్త్. పబ్లిక్ ఇందుకే నాడిపోతారు, నీకు సిగ్నల్ లేకుండా పోతుంది. ఇవ్వండి, మీకు టెక్నాలజీ లేకపోతే నేను చెప్తాను, దాని ప్రకారం తీసుకొని లెస్ ఎక్స్పెండిచర్తో మోర్ యూటిలైజ్ చేస్తాను. మోటార్ సైకిల్ మీరు చూస్తూ ఉన్నారు, చాలా దూరం పోయి యూటర్న్ చేసుకోలేరు, సైకిల్ను యూటర్న్ చేసుకోలేరు. 4 కిలోమీటర్లు నడవాలంటే వృద్ధులు నడవలేరు. దాన్ని నేను పబ్లిక్ అండర్ పాస్ చేసి ఎక్కడ సిగ్నల్ లేకుండా పోతుంది, ఫ్రీ అవుతుంది, ఉన్న ల్యాండ్ను మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా వర్టికల్గా మనం పైకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ప్లాన్ చేయండి, ఆ ప్లానింగ్ లేదు. తర్వాత మూసీ నదికి మేము ప్లాన్ ఇచ్చినాం. మూసీ నదిలో మీరు సుందరీకరణ కోసానికి భారతీయ జనతా పార్టీ అడ్డుపడదు. దాంట్లో వచ్చేది మొత్తం సివరేజే వస్తూ ఉన్నది. ఫస్ట్ సివరేజ్ అనేది సాగ్రిగేషన్ చేయండి, లెఫ్ట్ రైట్. దాన్ని వాటర్ ఎంతవరకు డైవర్ట్ చేస్తారు, ఏ విధంగా ఎస్టీపీ ప్లాంట్ కడతారు. ఎస్టీపీ ప్లాంట్ ట్రీట్మెంట్ చేసినాక వాటర్ అందులో లేని మీరు కృష్ణానది వాటర్ తీసుకొస్తారా, గోదావరి నది వాటర్ తీసుకొస్తారా, 3 TMCలు తీసుకొని ఎన్ని క్యూసెక్ల వాటర్ మీకు ఏం కావాలి, ఎన్ని క్యూసెక్ల నదికి ఎంత డెప్త్ కావాలి, డెప్త్ తీసుకోండి. హారిజంటల్ కాదు, వర్టికల్ తీసుకోండి. వర్టికల్ తీసుకొని దాన్ని మీకు సుందరీకరణ తీసుకోవాలి, ఎన్ని ఇవి చెక్ డ్యాములు కట్టాలి, వాటర్ నిలవడానికి చూడాలి,
దాన్ని చూసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే దానిలో ఫ్లైఓవర్ వేసి రోడ్డు కనెక్టివిటీ చేసినారు అనుకో చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది. దాన్ని మేము సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేస్తే కింద పంటలు ఎవరైతే పండుతారో దానికి యూటిలైజ్ చేస్తారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ ఏదైతే బాలనగర్ అవన్నీ జీడిమట్లకైనా వస్తుందో అక్కడ మీరు బ్రేక్ చేయండి. దీంట్లో ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ రాకుండా బ్రేక్ చేసి కాటేదానికైనా వస్తుంది. అదేవిధంగా జీడిమట్ల ఇక్కడికైనా వస్తుంది. అదేవిధంగా ముందుకు పోతే నీకు నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడికైనా వస్తుంది. అవి ముందు బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన తర్వాత దీనిలో వాటర్ పడకుండా చేయండి. ఈ విధంగా ముందుకు పోవాలి. అదేవిధంగా రవాణా రంగంలో మీరు డిడెంట్ బిలీవ్ ఈజ్ గెటింగ్ ద 8,000 crores పర్ ఇయర్. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి లారీలు ముందుకు పోతూ ఉంటే కనీసం నో ఎంట్రీ దగ్గర లారీల కోసం పార్కింగ్ ప్లేస్ చేస్తలేరు. అరే నీకు నేనేమన్నా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇక్కడ పోతే పటాన్చేరు, బాంబే దిక్కు పోతే పటాన్చేరు, ఇక్కడ బెంగళూరు దగ్గర పోతే శంషాబాద్, ఇక్కడ నాగ్పూర్ దగ్గర పోతే మెడ్చల్ దగ్గర, అదేవిధంగా ఇక్కడ విజయవాడ దిక్కు పోతే అంబర్పేట్, అదేవిధంగా నీకు ఇటు సైడ్ పోతే కరీంనగర్ పోతే షామీర్పేట్, ఇట్లా అన్ని రంగుల్లో అక్కడ బ్రేక్ చేయండి, పార్కింగ్ పెట్టండి, వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వండి. అరే నీకు మార్క్ గైడ్ లైన్స్ ఏదైతే మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ ఏం చెప్తుంది, ఎక్కడెక్కడ యు ఆర్ గెటింగ్ ద మోర్ మనీ. టోల్ గేట్ల పైసలు తీసుకుంటావు, సెస్ మీద పైసలు తీసుకుంటున్నావు, వ్యాట్ విషయంలో తీసుకుంటే మీరు చూడండి. నీకు ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం 10% తగ్గిస్తే 2014లో 28% నుండి 30% టీఆర్ఎస్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 35% చేసింది వ్యాట్ మీద. మరి 35% చేసినప్పుడు మీ బీద వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉంది? 5% పెంచేసి నువ్వు డీజిల్ పెట్రోల్ మీద ఎక్కడ తగ్గిస్తలేవు. డీజిల్ పెట్రోల్ తగ్గిస్తే నీకు ఆటోమేటిక్గా ఏంటంటే నిత్యావసర సరుకులు రేట్లు పెరిగాయి. దాన్ని తగ్గిమని చెప్పినాం. దానికి లంబచోడ ఆయనే చెప్తా ఉంటాడు. దాంట్లో మీరు చూడండి, సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు నిజామాబాద్లో 600 కోట్లు స్కామ్ అయింది. ఇంతవరకు ఆ స్కామ్ బయటదిలే. ఇదే జిఎస్టీ అయిన తర్వాత ఒక్క స్కామ్ గిట్ అయిందా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 9% అమౌంట్ వస్తూ ఉన్నది. స్టేట్ అవే మంత్లీ జీతం కన్నా ముందు డబ్బులు వస్తూ ఉన్నాయి. గతంలో ఇదే అమౌంట్ ఎక్సైజ్ డ్యూటీ స్టేట్ అవే నీకు సెంట్రల్ పోతూ ఉండే. ఇవన్నీ క్లబ్ చేసి మీకు ఈక్వల్ తీసుకురావడం. నిత్యావసర సరుకులు లాస్ట్ ఇయర్ మీరు చూస్తూ ఉన్నారు, టీవీ ఫ్రిడ్జ్ అన్నిటి మీద తగ్గేయడం జరిగింది. క్యాన్సర్ మందుల మీద 0% చేయడం జరిగింది. ఏమాత్రం ప్రేమ ఉందనుకో అప్పుడేమంటారు, మాకు అమౌంట్ తగ్గింది. అరే నీ దాంట్లో ఇన్పుట్ ఏదైతే వనరులు ఉన్నాయో వనరులు యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఇన్కమ్ పెరిచే సోర్స్ చేయండి. ఏమాత్రం వీళ్ళు ఏంటంటే ఉన్న అమౌంట్ ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేయాలి, ఏ విధంగా అప్పులు చేయాలి. మీరు చూస్తూ ఉన్నారు, అప్పుల విషయంలో తీసుకుంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 80,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. 5,45,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎవరికే ఏమి ఒరుగు పెడతా ఉన్నావు. మళ్ళీ ఏంటంటే వాళ్ళు తెచ్చిన అమౌంట్ 11% ఉన్న మేము 8.5% తెచ్చినాం, ఇంకా తగ్గిస్తున్నాం అని కాదు. ఐడియాలజీతో ముందుకు పండి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోండి. అన్ని రంగాల్లో ప్రతి పార్టీది అవసరంగా ఐడియాలజీ తీసుకొని దాన్ని బిల్లు ఏ విధంగా పాస్ చేస్తే ఒక 30 రోజులు దీని మీద డిస్కషన్ చేసి కూలంకషంగా అన్ని బిల్లు మీద కూలంకషంగా డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసినప్పుడే తెలంగాణ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సామెత ఉన్నది ఏంటంటే, వెన్ ఎవర్ టెన్షన్ యూ లూజ్ ద అటెన్షన్ అంటారు, స్పాయిల్ ద రిలేషన్ అంటారు, సిట్ టుగెదర్ ఆల్ సాల్వ్ ప్రాబ్లం అంటారు. అందుకోసానికే నువ్వు పెట్టండి మండలి, నువ్వు అసెంబ్లీ పెట్టండి, 30 రోజులు పెట్టండి. కేంద్ర ప్రభుత్వం పెడతలేదా, సెంట్రల్లో నడుస్తలేదా? దాని మీద ప్రతి బిల్లు మీద ఏ బిల్లు మీద తీసుకోండి, అన్ని బిల్లు మీద చర్చిద్దాం. దాన్ని చర్చించినప్పుడు ఆటోమేటిక్ ఏ విధంగా దీన్ని సొల్యూషన్ వస్తుంది దాని మీద పోదాం, ముందుకు తీసుకుపోదాం, వనరులను యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని ప్లాన్ చేసుకోండి. నిన్న ఈరోజు పేపర్లో మీరు చూస్తే 162 కోట్లు అజీజ్ నగర్లో, 3,400 కోట్లు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను మొన్న కూడా పోయి లెటర్ ఇవ్వడం జరిగింది రిజిస్టర్ ఏది సబ్ రిజిస్టర్ ఐజీకి. సార్ చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, వీళ్ళు అబౌట్ 2 lakhs ఏదైతే ఉందో దీనికి చెక్ అన్నా ఆర్టీజీఎస్ అన్న చేయాలి, ఈ దొంగలు అంతా బయటపడకుండా ఉంటుంది. డూప్లికేట్ ఏది ఆధార్ కార్డ్ చేస్తూ ఉన్నారు, డూప్లికేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు క్యాష్ అని చేసినావు అనుకో, ఎవరైతే కొన్నోళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని ఒకటేసారి ఆలోచించుకొని ఈరోజు 3,200 కోట్లు స్కామ్ అంటారు. అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నెంబర్ 177. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఎందుకు అక్వైర్ చేస్తలేరు? దీన్ని బేషరతుగా ఇమ్మీడియట్లీ అక్వైర్ చేయాలి.
ఆ ల్యాండ్లెట్ పూర్స్కి ఇవ్వాలి, లేదా గవర్నమెంట్కి యూటిలైజ్ చేసుకోవాలి. నువ్వు కాలేజీలు ఏవైతే ఉన్నాయో మీరు చేయండి. 2047 అంటారు కదా, ఎన్ని కాలేజీలు కావాలి, ఎన్ని మెడికల్ కాలేజీ కానీ, ఎన్ని మండల ఆఫీసులు కానీ, ఎన్ని పోలీస్ స్టేషన్ కావాలి, దాని ఎన్ని ఫైర్ ఇంజన్లు కావాలి. అరే భారతదేశం కాదు, ప్రపంచంతో మనం పోటీ పడుతూ ఉన్నాం, నేషనల్ హైవే పోటీ పడుతూ ఉన్నాం ప్రపంచంతో. మనం ఎందుకు పోటీ పడతలేము నువ్వు ఫైర్ ఇంజన్ విషయంలో? అదే బాంబేలో 50 ఫ్లోర్స్కి మనం పర్మిషన్ ఇచ్చినాం. మొన్నటికి మొన్న ఈడ 9వ ఫ్లోర్లో యాక్సిడెంట్ అయితే సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఒక ఐటీ కంపెనీలో ఫైర్ అయితే 6 మంది ఆడపిల్లలు పోయి బాత్రూంలో జాక్కుంటే ఆ పొగ మెస్లని 6 మంది చనిపోయారు. మన దగ్గర లిఫ్ట్ క్రేన్స్ లేవు. మరి లిఫ్ట్ క్రేన్స్ లేదు, నువ్వు 50 ఫ్లోర్లు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినావు? గత ప్రభుత్వం ఇచ్చిన దానికి నువ్వు ఈరోజు ఆపే శక్తి లేదా? మరి ఈరోజు పర్మిషన్ ఇస్తే గవర్నమెంటే బాధ్యులు కదా. వరల్డ్ దాంతో మనం పోటీ పడుతున్నప్పుడు 8 ఇండస్ట్రీలో ఫైర్ ఇంజన్ అక్కడ పోవాలంటే నీకు ఫైర్ ఇంజన్ లేదు. లేనప్పుడు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినావు? ఇమ్మీడియట్లీ మొన్న కూడా నేను మా మండలిలో మాట్లాడినాను, ఎట్టి పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్ అంత ఎత్తు ఫైర్ ఇంజన్ రావాలి, లిఫ్ట్ క్రేన్లు కూడా 50 ఫ్లోర్స్ దాకా రావాలి. అదేవిధంగా ఏఆర్సీ అనేది ఒకటి క్లాస్ ఉంది, ఎవ్రీ 10 ఫ్లోర్స్కు ఎంతమంది అయితే ఉన్నారో ఆ 10 ఫ్లోర్స్ బేస్ మీద వాళ్ళని కాపాడడానికి ఒక బేస్ కావాలి. ఆ బేస్ కడతలేరు. కట్టనప్పుడు ఎవరు దీనికి? అదేవిధంగా నువ్వు దుబాయ్ తీసుకున్నప్పుడు ఏదైతే 50 ఫ్లోర్ దాకా బిల్డింగ్ కడతా ఉన్నారో అందులో ఉండేటోళ్ళు ఒక్కరు కూడా సిలిండర్ వాడద్దు, గ్యాస్ వాడద్దు, ఎలక్ట్రికల్ స్టవ్ వాడాలి. మరి ఏ నామ్స్ ప్రకారం మీరు వాడుతూ ఉన్నారు? ఏ నామ్స్ ప్రకారం మీరు ఇస్తూ ఉన్నారు? చేతులు దులుపుకొనికే చేస్తూ ఉన్నారా? అన్ని రంగాల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉందో నేను మొన్న చెప్పినాను, కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉందో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో వాళ్ళు ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి, వీళ్ళు యూటిలైజ్ చేస్తూ సంతోషం. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీరు ఎంతమందికి ఎన్ని సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు ఇస్తారు అది చెప్పండి. అదేవిధంగా మీరు ఇందిరమ్మ బీమా పెట్టారు, మరి ఎంతమందికి ఇస్తారు, ఏ ఏజ్కి ఇస్తారు, ఎంత అమౌంట్ దాన్ని అలొకేషన్ చేశారు? బడ్జెట్లో అమౌంట్ అలొకేషన్ చేయలేరు. ఇస్తున్నాను మీరు డబ్బులు కొట్టుకుంటున్నారు. అరే మీరు 6 స్కీమ్లు పెట్టారు, 6 స్కీమ్లో బడ్జెట్లో ఒక్క స్కీమ్ కూడా అమౌంట్ పెట్టలేరు. ఓన్లీ మీరు ఇదే అంటారు, ఇంతవరకు అది చేయలేరు. దీదీ లేకపోతే అని కేంద్ర ప్రభుత్వం ఒకటి స్కీమ్ పెట్టింది. ప్రతి ఆడపడుచు 1 లక్షాధికారులను పెట్టింది. ప్రతి గ్రూప్కు 20 లక్షలు ఇస్తూ ఉన్నాం. దగ్గర నాకు తెలిసి 67 లక్షల గ్రూపులు ఉన్నాయి. 67 లక్షల గ్రూపులు అంటే మీరు చూసుకోండి, 67 లక్షలది దీన్ని 1 కోటి లక్షల గ్రూపులు చేద్దామని అనుకోండి, 1 కోటి గ్రూపులు చేద్దామనుకో, 67 లక్షలకు 20 లక్షలు చొప్పున ఇస్తూ ఉన్నాం. 20 లక్షలు 67 లక్షలు తీసుకుంటే 1,20,00,000 మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే బ్యాంక్ లీకేజ్ దాకా ఇస్తున్నారు. మీరు కోటీశ్వర్లు చేస్తా అంటే ఏ బేస్ మీద కోటీశ్వర్లు చేస్తారో అది శ్వేతపత్రం ఇవ్వంటే ఇంతవరకు ఇవ్వలేరు. మరి వీళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉన్నదో, మరి బస్సులు కొంటున్నాను, బస్సులు కొంటుంటే దానికి అమౌంట్ ఎంత వస్తూ ఉన్నది? మరి ఏ రోజు నీకు కోటీశ్వర్లు చేస్తారు? 1,00,000 కోట్లు ఉన్నప్పుడే 1,00,000 కోట్లు లోన్ తీసుకొని ప్రతి ఆడపడుచును కోటీశ్వర్లు చేస్తున్నప్పుడే మరి నువ్వు 1,00,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినప్పుడు నువ్వు ఎందుకు 1,00,000 కోట్లు సంపాదించలేవు? దీనికి జవాబు చెప్పాలి. ఫస్ట్ ఆడపడుచులు నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికి వీళ్ళు 5,00,000 కోట్లు అప్పు తెచ్చిర్రు. 5,00,000 కోట్లు అప్పు తెచ్చినప్పుడే మరి 5,00,000 కోట్లు సంపాదించాలి కదా. 1 సంవత్సరాలు సంపాదిస్తారా, 2 సంవత్సరాలు సంపాదిస్తారా, 3 సంవత్సరాలు సంపాదిస్తారా, 5 సంవత్సరాలు సంపాదిస్తారా? దీనికి ముఖ్యమంత్రి గారన్నా ఉప ముఖ్యమంత్రి గారని జవాబు చెప్పాలి. మరి ఏ విధంగా ఆడపడుచులను నువ్వు కోటీశ్వర్లు చేస్తారో దీనికి కూడా జవాబు చెప్పాలి. అప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడే దీనికి జవాబు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని అంకెల గారడు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నిలదీస్తాం, పబ్లిక్లో నిలదీస్తాం. అదేవిధంగా మీరు ఇచ్చిన ఇప్పటికైనా అన్నిటికైనా ముఖ్యం మీరు ఒకటి చూసుకోండి, రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్లు పెట్టారు. గత సంవత్సరం మీరు చూస్తూ ఉన్నారు 20 లక్షల యూత్ ప్రతి ఒక్కరు 2,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి అప్లై చేయడం జరిగింది. 6,000 కోట్లు పెట్టి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి. వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు 6,000 కోట్లు సేమ్ మళ్ళీ పెట్టారు. 6,000 కోట్లు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు కదా. మరి యూత్ జీవితాలతో ఆడుకున్నప్పుడు
మరి ఏ విధంగా మీరు సాయం చేస్తారు వాళ్ళకు? ఈ విధంగా మీరు చూడండి, యువతను మోసం చేశారు, ఆడపడుచులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. రైతుల విషయంలో మీరు చూస్తూ ఉన్నారు. అయ్యా మాతో కాదంటే పక్క ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ఇచ్చే 6,000 ఏదైతే ఉందో 6,000కి 6,000 వాళ్ళు 5,000 కలుపుకొని 10,000 ఏదైతే ఇస్తుందో 6,000 ఏదైతే ఉందో మాతో కాదు, 6,000 ఇస్తామని మేము 2,000 ఏ విధంగా అయితే ఇస్తుందో 2,000 కలిపి వాళ్ళకి అమౌంట్ ఇవ్వండి. లేదా నేను చెప్పినట్టు చేయండి. మొన్న మీరు పంట మార్పి అన్నారు, పంట మార్పి 1% అన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి నాకు ఆ రోజు మైక్ ఇవ్వలేరు, తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగిన మైక్ ఇవ్వలేరు, ఒకటే చెప్పారు. మళ్ళీ పేపర్లు చూస్తే ఏంటంటే 1% అని 25 కోట్లు పెట్టారు. ఎన్ని ఎకరాలు ఇస్తారు? నువ్వు 10 లక్షల ఎకరాలు కావాలన్నావు. 10 లక్షల ఎకరాలు కావాలన్నప్పుడు వాళ్ళు 4 సంవత్సరాలకు క్రాప్ హాలిడే ఉంటుంది. 4 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా ఒక వరి వేస్తే ప్రతి సంవత్సరం 6 నెలలకు అమౌంట్ వస్తుంది, పత్తి వేస్తే సంవత్సరానికి అమౌంట్ వస్తుంది, వాళ్ళ జీవనోపాధి అయితే వాళ్ళ మీద డిపెండ్ అయిన పిల్లలకు వస్తుంది. నేను అందుకోసానికి ఒక ఐడియా ఇచ్చిన, ఎవరైతే పంట మార్పిడి చేసి దీన్ని ఆయిల్ ఫామ్ వేస్తారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఓడీ ఫెసిలిటీ అని డబ్బులేమి ఇవ్వకండి, బ్యాంకు సపోర్ట్ చేసుకుంటే 5 లక్షలు ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ విధంగా చేస్తామో 5 లక్షలు ఓడి ఇస్తే పంట వచ్చినప్పుడు పంటలకైనా అమౌంట్ పట్టించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా లక్ష 4 లక్షలు వాళ్ళకు అమౌంట్ ఇవ్వండి. వాళ్ళు ఏ పంట మార్పిడి వేసుకుంటాడు, వాళ్ళు కూర్చుని దగ్గర ఏ కోతుల బాధ అన్ని బాధలు పోతాయి. పర్ ఎకర్కు 1,20,000 రూపాయలు వస్తాయి. దీన్ని ఐడియా ఇచ్చినప్పుడు ఐడియా తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసి ప్లాన్ చేయాలి. ఎస్, మంచి ఐడియా ఇచ్చినప్పుడు మంచి ఐడియాని మీరు తీసుకోండి. మీరు సన్న బియ్యం అంటారు, చాలా సంతోషం. సన్న బియ్యంకు 500 బోనస్ ఇచ్చిరా, ఎక్కడ బోనస్ చేయలేదు, మరి ఎక్కడ పోతా ఉన్నది? ఎందుకు ఇస్తలే రైతులకు? అదే ఒక్క మాటలో ఈ బడ్జెట్ కానీ ప్రభుత్వ విధానాల మీద ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా, అంకెల గ్యారెంటీ ఉంది. లాస్ట్ టైం కూడా మీరు ఏదైతే పెట్టారో ఎక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేరు. పంచాయతీ రాజ్ అన్నా మున్సిపల్ దాంట్లో అయినా ప్రతి బడ్జెట్లో కేవలం బడ్జెటే పెట్టేశారు. మరి 2025-26లో బడ్జెట్లో 3,04,000 పెట్టి కాగ్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? దాంట్లో 2,70,000 కాగ్ రిపోర్ట్ ఇచ్చింది బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్లో చేసిన తర్వాత 40,000 కోట్లు అదనంగా ఉంది. 15% పెంచారు. నేను అడిగిన పెంచినప్పుడు మరి ఏ రంగంలో మీకు బాగుంది, ఏ రంగాన్ని మీరు యూటిలైజ్ చేయాలి, ఈ రంగాన్ని యూటిలైజ్ చేసుకొని 15%లో దేనికి ఎంత పర్సెంట్ పెంచారు అన్న. అన్నిటికన్నా ముఖ్యం మీరు ఒకటి చెప్తే మీరు పర్సెంట్ అవుతారు. ఏంటంటే 3,24,000 కోట్లు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ పర్సెంట్ పెడితే 1,600 కోట్లు అవుతుంది. ఈ 1,600 కోట్లు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. 10 కోట్లు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే వాళ్ళు ఎక్కడ కాన్స్టెన్సీ పోయినా కానీ వాళ్ళు మంచి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో కరెక్ట్ యూటిలైజ్ అవుతుంది. మీరు ఆగమేఘాల్లో 31st పెట్టేసి ఉన్న రోడ్లే వేస్తారు, ఉన్న డ్రైనేజ్ వేస్తారు, 5 లక్షల నామినేషన్ వేస్తారు, డబ్బులు ఖరాబ్ చేసుకోమే తప్ప డబ్బులు కరెక్ట్ యూటిలైజ్ లేదు. దాన్ని యూటిలైజ్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందుకోసానికి ఏంటంటే లాంగ్ టర్మ్లో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే దీన్ని బాగుంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ఇప్పుడు సిగ్నల్స్ విషయంలో నేను చెప్పిన మొన్న డిజిటల్ సిగ్నల్ పెట్టండి. డిజిటల్ సిగ్నల్ పెడితే ఇక్కడ జంపింగ్ రాదు. 11 సెకండ్స్ 10 సెకండ్లు మన దగ్గర హైదరాబాదు మనకు 5వ సిటీ, డిజిటల్ సిగ్నల్ ఎందుకు లేదు? అదేవిధంగా మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడడం జరిగింది. 3 కార్పొరేషన్లు చేసినావు, ఈ అప్పు అంతా తీసుకుపోయి మీద వేసినావు, ఓల్డ్ సిటీలో ట్యాక్సులు కడతలేరు. ఆ ట్యాక్స్ అమౌంట్ అంతా మళ్ళీ ముగ్గురికి పంచడం జరిగింది. వాళ్ళేం తప్పు చేసిరే? మరి కొత్తగా నువ్వు చేస్తున్నప్పుడు ల్యాండ్ అలొకేషన్ లేదు, దానికి బిల్డింగ్ కట్టడానికి అలొకేషన్ లేదు. రేపు పొద్దున్న కార్పొరేషన్ అయిన తర్వాత వాళ్ళు మండల్లో మాట్లాడాలంటే ఏ విధంగా ఏ బిల్డింగ్లో మాట్లాడాలి? దూరదృష్టి లేదా? దాన్ని ప్లాన్ చేయండి. దీన్ని ప్లాన్ చేసుకొని ముందుకు పోయి ఏవైతే మేము ప్లాన్ ఇచ్చినామో ప్లాన్ ప్రకారం పోతే బాగున్నా అనుకో దాన్ని సజెషన్ తీసుకొని ముందుకు పోవాలని నేను తెలియజేస్తూ ఈ అంకెల గ్యారెంటీ ఉంది. ఈ అంకెల గ్యారెంటీ మీరు చూసి కాగ్ రిపోర్ట్ చూసారు. కాగ్ రిపోర్ట్లో ఏ విధంగా ఉన్నది? కనీసం ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉన్నదో ఎఫ్ఆర్బిఎం లోపలనే తీసుకుంటున్నా, ఎఫ్ఆర్బిఎం పైన తీసుకున్న ఎందుకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది? అన్నీ కాగ్ రిపోర్ట్, దాంట్లో కాగ్ రిపోర్ట్ తప్ప అని చెప్పండి, దాన్ని అగ్రి అవుతాం. ఎప్పుడైనా దీన్ని మీరు బడ్జెట్ పెట్టేటప్పుడు నెక్స్ట్ కూడా 30 రోజులు దీన్ని కూలంకుషంగా చర్చిస్తేనే అన్ని సిస్టమ్ జరుగుతాయని
భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బడ్జెట్ సెషన్కు సంబంధించి దాదాపుగా 30 రోజులు కూడా నిర్వహించాలని చెప్తూనే పూర్తి స్థాయిలో బడ్జెట్ మీద మాట్లాడేందుకు కూడా అంకెలి గాడ పెట్టాడు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మండిపడుతున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.